ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్, co-sponsored by Akshara Chit Funds Private Limited. యువరాగం. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. మీరు చూస్తున్నారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం. మంచి పాట మంచి మాట సీజన్ 2. సో ఈరోజు మన యువరాగం సీజన్ 2లో డిక్కడిక్కడుం ఇలాంటి పాటలు ఇంకా ఈ మధ్య కాలంలో అసలు కుర్రకారు మనసును దోచేసిన సాంగ్ యు ఆర్ మై ఎమ్మెల్యే. ఈ సాంగ్స్ అన్ని పాడేసి అద్దరు కొట్టేసిన బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ సింగర్స్ ధనంజయ్. ఇప్పటి వరకు కూడా మీరు పాడిన లిస్ట్ అన్ని చూస్తే 100% 95% ఇష్టమైన సాంగ్స్. ధనంజయ్ గారు, ఈ సాంగ్ మీరు పాడారు అంటే దీనికి బోల్డ్ అండ్ అవార్డ్స్ వచ్చినాయి. కాకపోతే కొన్ని సైట్స్ లో మీ పేరు కాకుండా హరిచరణ్ పేరు ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే విషయం మాకు అర్థం కాలేదు. ఇది నేను మీకు చెప్పాను కదా, అనూప్ రూబెన్స్ గారికి నేను చాలా ట్రాక్స్ పాడుతుండేవాడిని. అదే విధంగా ఈ సినిమాలో 3 సాంగ్స్ కి ఉండేవి అనమాట. 3 సాంగ్స్ కి నేను ట్రాక్స్ పాడాను. అయితే ఫస్ట్ సాంగ్ వచ్చి సోను నిగమ్ పాడారు. నెక్స్ట్ కైలాష్ కేర్ గారు పాడారు. నెక్స్ట్ ఈ బజే బజే సాంగ్ వచ్చి ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా బెటర్ ఎవరిని చేద్దామని ఆలోచిస్తున్నారు. సో చాలా మంది సింగర్స్ని ట్రై చేశారంట. చివరికి హరిచరణ్ని వాయిస్ ఇంకా ఫైనల్గా ఆడియో రిలీజ్కి ముందు 2 days ముందు హరిచరణ్ వాయిస్ బాగుందని చెప్పి ఇంకా తందే అని ఫైనల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఫిక్స్ అయిపోయి ఆడియో రిలీజ్కి 2 days ముందు యూట్యూబ్లో ఒకసారి పెడదాము, మన ఆడియో లాంచ్ అయ్యేసరికి బాగా అందరికీ తెలుస్తుంది కదా సాంగ్ అని చెప్పి యూట్యూబ్లో పెట్టారనమాట. పెడితే మార్నింగ్ యూట్యూబ్లో పెడితే ఈవినింగ్కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారంట. చేసి నాకు ట్రాక్లో ఉంది కదా, మేము డ్యాన్స్ చేసినప్పుడు పాట ఉంది కదా, ఆ వాయిస్ వచ్చింది కదా ధనంజయ్ వాయిస్, ఆ వాయిసే పెట్టండి, ఈ పాటకి అదే సెట్ అయింది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే ఇమీడియట్గా చేంజ్ చేశారు. సో ఏమైందంటే ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేశారు కాబట్టి ఆ పేరు అలా ఉండిపోయింది. కొన్ని సైట్స్లో హరిచరణ్ ఫిక్స్ అయిపోయారు, కొన్ని సైట్లలో ధనంజయని హరిచరణ్ అని మిక్స్ అలా అనమాట. సూపర్ అండి, నిజంగా కంగ్రాట్స్. అంత పెద్ద స్టార్ నాకు ఈ వాయిసే కావాలి అని చెప్పడం అసలు నిజంగా అసలు ఎందుకంటే నాకు తెలుసా ఆ రోజంతా మీరు కొన్ని రోజులు తిని ఎందుకంటే జనరల్ గా నేను ట్రాక్ పాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా పెద్ద సినిమా, నా వాయిస్ ఎందుకు ఉంచుతారని నేను పెద్దగా అనుకోలేదు అనమాట. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. సూపర్, అసలు మన ఇది ఒక మెమరబుల్ మూమెంట్ అనమాట. సూపర్ అండి. దాని తర్వాత ఈ వాయిస్ అంటే మీ ఈ సాంగ్ విని ఇంకా ఎన్నెన్నో ఆఫర్స్ వచ్చినాయి. ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ డిక్కడిక్కడుండము సోగ్గాడ చిన్నలో పాడాను. ఆ సినిమాలో 2 పాటలు పాడాను యాక్చువల్లీ. నీ నవ్వే అని శ్రేయ ఘోషల్ గారు, నేను ఒక పాట నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది. సో దాని తర్వాత డిక్కడిక్కడుండము అనే సాంగ్ అదే సినిమాలో. మీరు రెండిట్లో ఏదో ఒక సాంగ్ మాకు పాడాలి డెఫినెట్ గా. సోగ్గాడ చిన్న మూవీలో డిక్కడిక్కడుండము అనే సాంగ్. ఈ సాంగ్ పాడేటప్పుడు కూడా నాగార్జున గారు పాడారు ఫస్ట్ లైన్స్. ఉంటుంది అది పాడుతున్నప్పుడు కూడా నాకు బాగా అనిపించింది అనమాట. ఒక పెద్ద స్టార్ నాగార్జున గారు, ఫస్ట్ టైం కదా, ఎప్పుడు పాడలేదు. సో ఆయనతో పాడడం ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి అంటే ఆ సినిమాలో ఈ పాట చాలా హిట్ అయింది. అవునవును. సో నెక్స్ట్ ప్రతి షోలో కూడా డిక్కడిక్కడుండం అని వేయటం ఆ సాంగ్. మొంతలో కళ్ళు ఊరిస్తా ఉంటే ఓ సొక్క వేసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో, కళ్ళు కోసం వచ్చినోడు మొంత దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందం ఉంటే తస్సదీయ తప్పుకోడు, సంబరాలు చేసుకోర సోగ్గాడ చిన్ని నాయనా. ఆరడిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్, ఆరడిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్. వావ్, సో అలా పాడేశారు, సూపర్. సో మరి ఈ సాంగ్ ఈ సినిమా తర్వాత చెప్పాలంటే పెద్ద సాంగ్ ఎమ్మెల్యే సాంగ్. అయ్యో అసలు ఆ సాంగ్ అంటే ఇప్పుడు అబ్బాయిలందరూ ఎమ్మెల్యే అంటారు, అదే ఎమ్మెల్యే అంటున్నారు యాక్చువల్లీ. ఈ సాంగ్ వచ్చి బజే బజే పాట తమన్ గారికి బాగా ఇష్టం అనమాట. ఆయన విని ధనంజయ్ చెప్పి మన డైరెక్టర్ గారు బోయపాటి శ్రీని గారికి బజే బజే ఈయన పాడారు అని చెప్పి ఆయన అవునా ఒకసారి అని నాతో పాడించారు అనమాట. సో నేను వెళ్ళే టైంకి అనంత శ్రీరామ్ గారు లిరిక్ అప్పుడే నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడే
యు ఆర్ మై ఎమ్మెల్యే, ఎం అంటే మై, ఎల్ అంటే లవ్లీ అనేసరికి బాగా డిఫరెంట్గా ఉంది సాంగ్. కొత్తగా ఉంది, బాగా కనెక్ట్ అయ్యారు యాక్చువల్లీ. కొత్తగా ఉంది. ఎమ్మెల్యే అంటే ఫస్ట్ ఏంటో ఎమ్మెల్యే దాని తర్వాత మొత్తం వినర్ అయితే సూపర్ ఉంది సాంగ్. అయితే అంటే రెగ్యులర్ సాంగ్ అయితే కాదు, పల్లవి చరణం అలా ఉండేతే సాంగ్ కాదు, ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్పి బోయపాటి శ్రీని గారు మొత్తం ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం ఇలా హీరోయిన్ ఎమ్మెల్యే ఉంటుంది ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేశారు. వావ్, అయితే మంచి కాన్సెప్ట్ అని చెప్పి కొంచెం మాస్ కూడా, మంచి మాస్ కూడా స్టార్టింగ్ లో యాడ్ చెప్పారు, తమన్ గారు చెప్పారు అలా ఉయి అని అలా అనిపించమని. నెక్స్ట్ ఓ అవన్నీ కూడా ఆ సినిమాలో ప్రతి ఒక్క సాంగ్ సూపర్. అందులో ఈ సాంగ్ యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ టచ్ ఉంది, మాస్ లో బాగా అట్రాక్ట్ అయింది. అది ఇంకొంచెం ఎక్కువగానే పాడాలి మాకు. సరే అయితే ఓ ఓసిని ఓర సూపు గుచ్చినావే, పోరగాణ్ణి జిందగీని మార్చినావే, బోరబండ బోరులోకి తోసినావే, ఓ గండిమై సమ్మలాగా దొరికినావే, గండిపేట చెరువులోన ముంచినావే, సంపేత్తే సంపెయ్యే, కుమ్మెత్తే కుమ్మెయ్యే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే, ఏసేత్తే ఏసెయ్యే, కోసేత్తే కోసెయ్యే, పర్లేదే ఇటురాయే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే, ఎమ్మెల్యే అంటే అరే ఇంకో మీనింగ్ ఉందే, ఎమ్మంటే మై 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 మై, ఎల్ అంటే లవ్లీ 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 లవ్లీ, ఏ అంటే ఏంజల్ 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 ఏంజల్, యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, మై లవ్లీ ఏంజల్, మై లక్కీ యాపిల్. కొత్తగా పాడుతున్న సినిమాలు ఎన్ని సాంగ్ చేశారు అసలు? ఏమి రీసెంట్గా అయితే కొత్త బాబు బంగారం వెంకటేష్ నయనతార గారి మూవీ వచ్చింది. అందులో అంటే నేను పాడిన ఒక నా లక్ అంటే అందరికీ దొరకదు అది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా అంటే మనం ఒక సాంగ్ పాడామనుకోండి, ఒక మాస్ పాడామనుకోండి, ఇంకా అన్ని మాసే వస్తాయి. ఒక మెలడీ పాడామనుకోండి, ఓకే ధనంజయ్ మెలడీ సింగర్ అని ఫిక్స్ అయితే ఇంకా మెలడీస్ ఇస్తారు. నాకైతే అట్లా కాదు. నేను ఒక పోపోవే, రఘువరన్ బీటెక్లో పోపో అంత మెలోడీ పాడినా, సూడు సూడు లాంటి కొంచెం జోష్ పాడినా, బజే బాజే లాంటి కొంచెం ఫాస్ట్, నెక్స్ట్ డిక్కడిక్కడ అంటే ఫోక్, ఎమ్మెల్యే అంటే మాస్, రకరకాల పాటలు పాడించారు. ఇదేంటంటే ఫుల్గా ఇంకా హీరోని బాగా ఎలివేట్ చేసే సాంగ్ అనమాట. ఫుల్గా దిల్లున్న వాడే అని చెప్పి బ్యాక్గ్రౌండ్ సాంగ్ లా వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ అనమాట నా కెరీర్ లో. ఇది ఒక సాంగ్. ఇప్పటివరకు మీరు పాడిన సాంగ్స్ లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? బ్రహ్మాండమైన అబ్బానైనా నాకైతే మనకు ఈ సాంగ్ బాగా కనెక్ట్ అయిపోయింది బాబోయ్. నాకైతే బాగా ఇష్టమైంది ఎమ్మెల్యే సాంగ్ ఇష్టం. ఎమ్మెల్యే సాంగ్ నేను కూడా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే ఇంకా స్క్రీన్ మీదకి వస్తేనే ఒక రిచ్ లుక్ కదా, ఇంకా అందులోకి ఆ పాటకి డాన్స్ కొరియోగ్రఫీ అది అద్భుతం ఉంటది. సూపర్ సూపర్ సాంగ్. నిజం ఆ సాంగ్ వచ్చే ముందు అంతా రీ రికార్డింగ్ లో ఓ ఏ అని వస్తూ ఉంటుంది. సో చాలా బాగా అనిపిస్తుంది బాబు. సో ఈ బాబు బంగారం రీసెంట్ గా పాడాను కదా, ఆ సాంగ్ కూడా కొంచెం ఒక 2 లైన్స్. దిల్లున్న వాడే విల్లయ్యినాడే, చెడుని పట్టి చీల్చే బాణమీ బాణుడే, మంచు లాంటి వాడే మరిగినాడు నేడే, నిసిని పట్టి కాల్చే శూరుడే సూర్యుడే, మల్లె పువ్వు లాంటోడే. సూపర్. అసలు ఇప్పటివరకు పాడిందంతా ఒకటి, ఇది ఒకటి ఎత్తు. యాక్చువల్లీ పాడితే మంచి వైబ్రేషన్ కూడా వస్తుంది. ఇది దీనికి మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ గారని, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది అప్పటికి ముందు రన్ రాజా రన్ ఇలాంటి సినిమాలన్నీ చేశారనమాట. సో ఆయనతో ఇంకా చాలా మూవీస్ పాడాను రీసెంట్ గా. హైపర్ అని ఒకసారి రామ్ సినిమా ఒకటి వస్తుంది, రామ్ అండ్ రాశి ఖన్నా మూవీ ఒకటి వస్తుంది, అందులో హైపర్ అంటే టైటిల్ సాంగ్ ఒకటి పాడాను. సో అవన్నీ ఇప్పుడు రివీల్ చేయొచ్చా చేయకూడదు? ధనంజయ్ గారు మీరు ఇలా బోలెడని పాటలు పాడేశారు, నేను పాడిచ్చేసుకున్నాను. అవి కాకుండా మిమ్మల్ని మేము ఇంకో యాంగిల్ అనమాట, ఆల్బమ్ యాంగిల్. ఆల్బమ్స్. సో ఆల్బమ్స్ సాంగ్స్ అంటే మీరు ఏమేమి ఆల్బమ్స్ చేశారు, అలాగే మంచి హిట్ ఆల్బమ్స్ ఏమైనా ఒక 2? నీ సినిమాలో పాడక ముందు అసలు ధనంజయ్ అంటే ఎవరైనా సెట్ చేస్తే ఫస్ట్ నాకు ఒక సాంగ్ వస్తుంటది, ఏఆర్ రెహమాన్ పచ్చందనమే సాంగ్ అని వస్తుంది. అది చాలా మంచి నేమ్స్ వచ్చింది అనమాట నాకు. ఒక 2 సాంగ్స్ తీసుకుని, రెహమాన్ గారు 2 సాంగ్స్ తీసుకుని దాన్ని ఒక స్వరాలు అలా పెట్టి అలా మ్యాచ్ చేసి చూసాను. మీరు యూట్యూబ్లో చూడండి, అది మంచి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి బాగా చేసావు అని చెప్పి మంచి బాగా మంచి కామెంట్స్ ఇచ్చారు. నిజంగా మంచి నాకు పేరు తెచ్చింది అది కూడా. ఆ 2 సాంగ్స్ మిక్స్ అయ్యేలాగా మీరు ఇప్పుడు మాకు కూడా మిక్స్ చేస్తారా?
మిక్స్ చేసి అంత ఉండదు కానీ ధనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమే ఎదకు సమ్మతం చెలిమే ఎదకు సమ్మతం చెలిమే సరిగా గా గా గామ గమ గా గామ గమ గామ గారి సని సరి గమ పమ గమ ప గపమ గారి సని నిజ మమ గరి సరి గమ పదని నిదని సా సా సని స గరి సని రి సని దని స ద సని దని ద దని ద పమ గ గమ పద పమ గమ ప గపమ గరి సరి అమృతం కురిసిన రాత్రివో జాబిలి హృదయం జత చేరే వీడియోలో ఇంకా బాగుంటుంది చూడండి. అదిరిపోయిందండి, సూపర్. కనెక్టివిటీయే చాలా మంది నచ్చింది అదిరిపోయిందండి. అంటే ఎవరు కూడా ఇట్లా చేయలేదు ఇప్పటి వరకు వినలేదు కూడా. మీది ఒక్కటే అంటే ధనుంజయ్కే అది సొంతం అయింది యాక్చువల్ గా. అదిరిపోయింది ధనుంజయ్ గారు. ఇప్పటి వరకు మీరు పాడిన సాంగ్స్ సినిమాలు ఇవన్నీ మేము పాడించుకున్నాము. బట్ ఇప్పుడు ఒక సెకండ్ రౌండ్ ఏంటంటే మన యువరాగంలో మేము ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇమేజెస్ ఆ స్క్రీన్ పైన ఇస్తాం అనమాట. సో ఆ ముగ్గురి ఇమేజెస్ ని చూసి మీరు ఒకళ్ళ ఇమేజ్ అంటే ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని వాళ్ళంటే మీకు ఎందుకు ఇష్టం, ఆ ముగ్గురులో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని వాళ్ళకి సంబంధించిన ఒక 2-3 పాటలు పాడి మాకు వినిపించాలి. రెడీయా? సో ధనంజయ్ గారు, సో ఫస్ట్ వచ్చేసి ఇళయరాజా గారు, దాని తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారు, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కేవి మహాదేవన్ గారు. వీళ్ళ ముగ్గురులో మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ముగ్గురు లెజెండ్స్, అసలు మంచి మంచి పాటలు చేశారు. అందులో ఒకరిని చెప్పమంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇళయరాజా గారిని చెప్తా. ఎందుకంటే ఇళయరాజా గారు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాం అందరం కూడా. అసలు మంచి టాలెంటెడ్, మోస్ట్ టాలెంటెడ్. అండ్ అందరికీ అంటే ఒకరే మంచి టాలెంటెడ్ అయితే ఆయన చేసే పాటలు చాలా మందికి కనెక్ట్ కావు. కానీ ఇళయరాజా గారు ఏంటంటే పక్కా ఏమీ లేని ఏం రాని వాళ్ళకి అర్థం బాగా ఎక్కుతుంది, బాగా మ్యూజిక్ వచ్చిన వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, వీళ్ళు కనెక్ట్ అయిపోతారు ఇళయరాజా గారి. డామ్ ఫ్యాన్స్ యాక్చువల్లీ ఆయన అంటే. యా, సో మరి ఆయన చేసిన సాంగ్స్ అంటే ఇష్టము, ఏ మూవీ అంటే ఇష్టం? ఇళయరాజా గారి మ్యూజిక్లో చాలా చాలా మంచి మంచి పాటలు మనందరికి ఇష్టం. అయితే నాకైతే ఒక పాట ఎప్పుడు పాడలేదు, ఫస్ట్ టైం పాడుతున్నా. ఊసులాడే ఒక జాబిలట అనే సాంగ్ నాకు చాలా ఇష్టం అన్నమాట. ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకినట, చూపులతో బాణమేసేనట, చెలి నాయదలో సెగరేపినట, మాటే వేదం కానే నా లోకం, ప్రేమే యోగం, ఊసులాడి ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకెనట, చూపులతో బాణమేసినట, చెలి నాయదలో సెగరేపినట. వావ్, అద్దరు కొట్టేశారండి. సూపర్ 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 సూపర్. అన్ని టైప్స్ అంటే మీరు అన్నట్టుగా ఒక ఫోక్ కానీ, ఒక మాస్ మసాలా కానీ, లేకపోతే క్లాస్ కానీ, అసలు క్లాస్ అదిరిపోయింది, సూపర్. అండ్ అలాగే ఇంకొక మాస్ కూడా వినిపిస్తే 2 మేము లెవెల్ చేసుకుంటాం. అంటే కొంచెం అంటే ఇప్పుడు మంచి క్లాసికల్ గా అలా అలా పాడారు కదా క్లాస్ సాంగ్. ఇళయరాజా గారు అన్ని చేశారు. ఇది సందె పొద్దుల కాడ సంపంగిన బింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుళ ఏ బొల్లు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. వావ్, సూపర్ 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 సూపర్. అండ్ మనకి ఈ రౌండ్ ఫినిష్ చేసేసుకున్నాం. ఇంకొక రౌండ్, ఒకే ఒక రౌండ్ ఉంది. ఆ రౌండ్ ఏంటంటే ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట చూసి మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు సింగర్స్ చూడకుండా మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ గురించి చెప్పి వాళ్ళ పాటలు మీరు పాడతారంట. ఇక్కడ నా చేతుల్లో 3 సింగర్స్ ఉన్నారనమాట. ఆ పేర్లన్నీ వెనకాల ఉన్నాయి, మీకు కనిపించవు. మీరు చూడకుండా ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని వెనకాల ఏం పేరు ఉందో మీరు చూసి మాకు చెప్పి వాళ్ళ గురించి చెప్పి ఒక 2 సాంగ్స్ పాడితే సరిపోతుంది. ఓకే, సో 1 2 3 సెంటర్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, యా, అంకిత్ తివారీ. అంకిత్ తివారీ. ఓకే, సో మీకు అక్కడ వచ్చేసింది అంకిత్ తివారీ. అండ్ ఇక్కడ మీరు మిస్ అయింది ఏంటంటే నకాష్ అజీజ్, అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి హిమేష్ రష్మి. ఓకే, సో వాళ్ళిద్దరిని మీరు మిస్ అయ్యారు. సో అదైతే సెలెక్ట్ చేసుకున్నారు. మరి మీకు వాళ్ళ గురించి తెలిసింది ఏదన్నా ఊరికే చెప్పి, అలాగే వాళ్ళకి సంబంధించిన ఒక 2 సాంగ్స్ మీకు ఇష్టమైన సాంగ్స్. ఈయన మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్గా. మన ఆషికి 2 మ్యూజిక్ ఈయన కంపోజ్ చేశారు. నెక్స్ట్ చాలా బాగా పాడతారు, మంచి మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తారు, మంచి టాలెంటెడ్ ఈయన కూడా. ఆయన పాట అంటే
यही डूबे दिन मेरे यही होते हैं सवेरे यही मरना और जीना यही मंदिर और मदीना तेरी गलियां गलियां तेरी गलियां मुझको भावे गलियां तेरी गलियां तेरी गलियां गलियां तेरी गलियां यूं ही तड़पावे गलियां तेरी गलियां ఆపేసాడు నేను ఇంకా అదే సీన్ అసలు అలా వెళ్ళిపోయాను ఎక్కడికో సూపర్గా ఉంది. యాక్చువల్లీ నాకు వదలబుద్ధి కావట్లేదు, ఇంకా మీ చేత ఏవో పాటలు పాడించుకోవాలనే ఉంది, బట్ టైం లేదు నాకు కాబట్టి. కూడా చాలా ఎంజాయ్ చేశాను అసలు అవునా? మీ మాటలు ఇవన్నీ కూడా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మాతో స్పెండ్ చేసినందుకు. Pleasure. అందుకోసం మీకోసం మేము ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ మేము రెడీ చేసాం అనమాట. Oh. ఇప్పుడు నేను ఇవ్వబోయే గిఫ్ట్ మీకు అండ్ అలాగే మీ వైఫ్ కి కూడా యూజ్ అవుతుంది. అవునా? పేరు బుజ్జి కదా? ప్రియాంక. బుజ్జి యా బుజ్జి మీకు కూడా యూజ్ అవుతుంది. యా అండ్ మా బెల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. వావ్. ధనుంజయ్ గారు, సో Yeah. ఫైనల్ గా మీరు యువరాగం మంచి మాట సీజన్ 2 వ్యూయర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పచ్చు. హెచ్ఎంటీవీ వ్యూవర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు మా షో చూసినందుకు, నా పాటలు విన్నందుకు, అండ్ ఇప్పుడు నేను ఇంతకుముందు నేను పాడిన పాటలన్నింటిని కూడా మీరు చాలా మీ సపోర్ట్ లేకపోతే ఇంత హిట్ అయ్యి కాదు సాంగ్స్ అన్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్పాలంటే యువరాగం ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము అసలు ఏం పాటలు పాడుతున్నాం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. అవునవును. అంటే సూపర్ సింగర్ వీటిలన్నింటిలో పాడితే మేము ఆ సాంగ్స్ మాత్రమే పాడామనుకుంటారు. రియల్గా అయితే మేము ఏం పాటలు పాడామనేది ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలుస్తుంది. నిజంగా యువరాగం అని పెట్టి ఇలా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఇలా మా గురించి ఇలా షేర్ చేసుకోవటం, అందరి ముందు షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఎం టీవీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు. యువరాగం. సో ధనంజయ్ గారు, ఇప్పటి వరకు మీరు మాతో ఈ టైం స్పెండ్ చేసినందుకు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ అండ్ అలాగే ఆర్జే మీడియా తరపు నుంచి సత్కారం. అలాగే బ్యూటిఫుల్ గిఫ్ట్ కూడా. యువరాగం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాల్టి శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం మంచి మాట సీజన్ 2లో ధనుంజయ్తో బోలెడని పాటలు పాడించుకున్నాం. అల్లరి కదా, సూపర్ కదా, బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎస్, మళ్ళీ వచ్చే వారం మరో బ్యూటిఫుల్ సింగర్తో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్, కో స్పాన్సర్డ్ బై అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్.